హాయ్ అండి. ఈ వీడియోలోనైతే అందరికీ కావాల్సిన చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది యూస్ చేసుకుంటారు. మన ఫస్ట్ టిప్ అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. నార్మల్గా చాలామంది మార్నింగ్ ఇళ్లలో బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకుంటారు. దానికి కాంబినేషన్ కంపల్సరీ పల్లి చట్నీ అయితే చేస్తూ ఉంటాం కదా. మనం పల్లీలు అనేది ఒకేసారి రోస్ట్ చేసి పెట్టుకున్నప్పుడు అవి కొన్నిసార్లు మెత్తబడిపోతాయి. అలా మెత్తబడకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉండాలి అంటే అందులో కొన్ని బియ్యపు గింజలు అలాగే ఒక 2-3 మిరియాలు వేసి గట్టిగా మూత పెట్టాము అనుకోండి, పల్లీలు అనేది గట్టిగా మనం ఎప్పుడు చట్నీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. దీనివల్ల మన టైం అనేది కూడా సేవ్ అవుతుంది. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్గా చట్నీ అనేది రెడీ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. సో పల్లీలు కూడా పురుగు పట్టకుండా ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్. కామన్గా అందరి ఇళ్లలో కూడా మిక్సీని అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. మనం మిక్సీ జార్లు ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే బ్లేడ్స్ షార్ప్గా ఉన్నా కూడా కొన్నిసార్లు ఇలా బ్యాక్ సైడ్ బ్లేడ్స్ వల్ల అవి మొత్తం కూడా బ్లాక్ అయిపోతాయి. సో అలా బ్లాక్ అవ్వడం వల్ల మనం మిక్సీ ఎప్పుడైనా అందులో గ్రైండ్ చేయాలి అనుకున్నప్పుడు అది స్ట్రక్ అయిపోతుంది. మనము నేను చెప్పిన విధంగా వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి కనుక మిక్సీ జార్స్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి మిక్సీ అనేది రిపేర్కే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీ జార్ను ఇలా రివర్స్ చేసుకొని అందులో కొంచెం విమ్ లిక్విడ్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలానే వదిలేసి తర్వాత మనం యూస్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్తో కనుక గట్టిగా రుద్దాము అనుకోండి, అందులో ఉండే జిడ్డు మురికి అంతా కూడా వదిలిపోతుంది. నేను మీకు వీడియోలో చూపించినట్టుగా మీకు క్లియర్గా కనిపిస్తుంది. అందులో ఆల్రెడీ నేను ఒక 10-15 డేస్ అవుతుంది జార్ని అనేది క్లీన్ చేయక. సో వన్స్ నేను క్లీన్ చేసిన తర్వాత అందులో ఉండే మురికి అంతా కూడా ఇలా బ్రష్కి వచ్చేస్తుంది. తర్వాత అందులో కొన్ని వాటర్ పోసి కనుక తీసేసాము అనుకోండి, రిమైనింగ్ మురికి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, మీకే క్లియర్గా కనిపిస్తుంది వాటర్ అనేది ఎంత బ్లాక్గా వచ్చాయి అంటే చాలా మురికి పట్టేసింది. వీటి వల్ల మనకి బ్లేడ్స్ అనేది స్ట్రక్ అయిపోతాయి. జస్ట్ మనం 1 వీక్ 10 డేస్ ఆర్ 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి బ్లేడ్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. మన మిక్సీ అనేది కూడా ఎప్పటికీ రిపేర్కి రాదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక మనం కిచెన్లో ఫాలో అయ్యాము అనుకోండి, మనం కిచెన్లో వాడే వస్తువులు అనేది చాలా రోజుల వరకు వాడుకునేలాగా ఉంటాయి. సో అవి మాటి మాటికి రిపేర్ చేయించాల్సిన అవసరం ఉండదు. మన నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్. నార్మల్గా పిల్లలకి రెగ్యులర్గా స్కూల్కి షూస్ వేసి పంపిస్తాము. హస్బెండ్ ఆఫీస్కి షూస్ వేసుకొని వెళ్తాడు. ఈ వర్షాకాలంలోనైతే వర్షంలో తడవడం వల్ల, ఎండాకాలంలోనైతే స్వెట్టింగ్ వల్ల షూ నుండి బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేస్తుంటుంది. అలా స్మెల్ వచ్చినప్పుడు వేసుకోవడానికి కూడా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే సోప్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో పైన ఒక లేయర్ అనేది వస్తుంది. ఆ లేయర్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ పీసెస్ని షూ మధ్యలో పెట్టి 1 డే నైట్ పెట్టి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, షూ నుండి బ్యాడ్ స్మెల్ అంతా పోయి ఈ సోప్ స్మెల్ అంతా షూకి పట్టేస్తుంది. మళ్ళీ మనం షూ యూస్ చేసినా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా చేయడం వల్ల ఈవెన్ మనం సాక్స్ వేసుకున్నా కూడా స్మెల్ అనేది రాదు, చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా మనకి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి 1 వీక్ ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి షూ నుండి బ్యాడ్ స్మెల్ రావడం కానీ పాడైపోవడం కానీ జరగదు. మన నెక్స్ట్ టిప్ అండి, ఫోర్త్ టిప్. మనం ఏంటంటే కొన్నిసార్లు సాంబార్ కానీ రసం కానీ ఇంట్లో చేసుకుంటాము. హడావిడిలో పడి చింతపండు నానబెట్టడం మర్చిపోయాము అనుకోండి, ఇన్స్టెంట్గా రసం చేసుకోవాలి అంటే మనం చింతపండు అనేది నానబెట్టేటప్పుడు బౌల్లో వేసిన తర్వాత కొన్ని హాట్ వాటర్ కొంచెం సాల్ట్ వేసామనుకోండి, చింతపండు అనేది 5 మినిట్స్లోనే నానిపోతుంది. మనకి గుజ్జు రసం అనేది తొందరగా బయటకు వచ్చేస్తుంది. మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా చింతపండు నుండి గుజ్జు రసం అనేది ఈజీగా తీసేయొచ్చు. మన నెక్స్ట్ టిప్ అండి, ఫిఫ్త్ టిప్. నార్మల్గా ఇన్ని డేస్ సమ్మర్లో మనకి చెట్లకు తొందరగా ఎండిపోతాయి. మనం వాటర్ పోసినా సరే కొన్నిసార్లు ఆ ఎండవేడికి ఎండిపోతాయి. కొన్నిసార్లు మనం ఊరెళ్ళినప్పుడు వాటర్ పోయలేదనుకోండి, చెట్లు అనేది ఎండిపోతాయి. అలా మనం ఊరెళ్ళినప్పుడు ఇలా ఏదైనా కొబ్బరి పీస్ ఉంటుంది కదా, ఆ కొబ్బరి పీసు చెట్టు మొదట్లో పెట్టేసి వాటర్ కనుక పోసి వెళ్ళామనుకోండి, మినిమం 4 to 5 డేస్ వరకు అయితే చెట్టు అనేది ఎండిపోదు. అందులో ఉండే తేమ అలానే ఉంటుంది. ఈ కొబ్బరి పీసు వల్ల అందులో తేమ చెట్టుకు అందుతుంది. సో చెట్టు అనేది పచ్చగా ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి, సిక్స్త్ టిప్. మనం నార్మల్గా బౌల్స్ క్లీన్ చేయడానికైతే ఈ 2 టైప్స్ ఆఫ్ స్క్రబ్బర్స్ అయితే రెగ్యులర్గా కిచెన్లో వాడుతూ ఉంటాము. మనం ఎంత మంచి క్లీన్ చేసినా సరే అందులో కొన్ని ఫుడ్ పార్టికల్స్ అనేది మిగిలిపోయి ఉంటాయి. వాటి వల్ల మనం నెక్స్ట్ ఏదైనా బౌల్స్ క్లీన్ చేసినా కూడా మనకి ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి. ఈ స్క్రబ్బర్స్ కూడా మనం వీక్లీ వన్స్ నేను చెప్పిన విధంగా క్లీన్ చేసుకోండి. బౌల్లో కొన్ని హాట్ వాటర్ తీసుకొని కొంచెం బేకింగ్ సోడా అలాగే సాల్ట్ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఆ స్క్రబ్బర్లని 1 డే నైట్ మొత్తం అలానే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్
రోజుకి క్లీన్ చేయండి. నేను నార్మల్గా వన్ డే నైట్ మొత్తం అలానే పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి అందులో ఉండే చెత్త, అందులో ఉండే ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. మనకి ఆల్రెడీ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఇలా పైన పేరుకుపోయి ఉంటాయి. వన్స్ మళ్ళీ నార్మల్ వాటర్తో మనం క్లీన్ చేసుకొని మనం రెగ్యులర్గా బౌల్స్ క్లీన్ చేయడానికి ఈ స్క్రబ్బర్స్ అనేది వాడుకోవచ్చు. అందులో ఉండే మురికి, జిడ్డు, ఇలా ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా కిందికి వచ్చేస్తాయి. తర్వాత మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి స్క్రబ్బర్స్ అనేది ఫ్రెష్గా ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనం ఇంట్లో చపాతీ చేయడానికి కానీ, చపాతీ తిప్పడానికి కానీ ఇలా వుడ్ ఐటమ్స్ అయితే వాడుతూ ఉంటాము. చపాతీ కర్రని కానీ, చపాతీ స్టిక్ కానీ. నార్మల్గా ఇలాంటి వుడ్ ఐటమ్స్ అనేది మనకి తొందరగా పగిలిపోతాయి. అలా పగిలిపోకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కుకింగ్ ఆయిల్ అంతా అప్లై చేసి ఒక 1 అవర్ ఎండలో పెట్టి తర్వాత మనం ఇంట్లో పెట్టుకున్నాము అనుకోండి, చాలా డేస్ వరకు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా మనం ఎవ్రీ 1 మంత్కి ఒకసారి కనుక చేసుకున్నాము అనుకోండి, మనకి వుడ్ ఐటమ్స్ అనేది ఎక్కువ కాలం వస్తాయి, విరిగిపోకుండా ఉంటాయి. మనం ఇంట్లో రెగ్యులర్గా ఆయిల్ ప్యాకెట్స్ వాడుతుంటాం కదా, ఆయిల్ అంతా యూస్ చేసిన తర్వాత కవర్లో కూడా ఈ ఐటమ్స్ అనేది క్లీన్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ అండి, మనం ఇంట్లో ఇలాంటి గాజు బౌల్స్ అయితే వాడుతూ ఉంటాము. అందులో కొన్నిసార్లు పికిల్స్ కానీ, అల్లం పేస్ట్ కానీ అలా స్టోర్ చేసి పెడతాం కదా. వన్స్ అవి అయిపోయిన తర్వాత క్లీన్ చేసినా కూడా కొన్నిసార్లు ఆ స్మెల్ అనేది పోవు. ఆ స్మెల్ అనేది పోవాలి అంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అందులో పోసి ఒక నైట్ మొత్తం నానబెట్టి మార్నింగ్ కనుక క్లీన్ చేసామనుకోండి, అందులో ఉండే స్మెల్ అంతా కూడా వదిలిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం దేనికైనా వాడుకోవాలి అన్నా కూడా ఆ గాజు బౌల్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎలాంటి స్మెల్ అనేది రాదు. ఆ బౌల్స్లో మనం ఏదైనా స్టోర్ చేసినా కూడా పాడవడం అనేది ఉండదు, స్మెల్ అనేది రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. నేను చెప్పిన టిప్స్లో ఇప్పటివరకు మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. మనం డైలీ ఇంట్లో రైస్ అయితే వండుతూ ఉంటాము. మనము డైలీ రైస్ కడిగిన తర్వాత ఆ వాటర్ని అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. అలా వేస్ట్ అని పడేయకుండా మనం ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, మెయిన్గా మనం ఇంట్లో కరివేపాకు చెట్టు కనుక పెంచుకున్నాము అనుకోండి, ఆ వాటర్ని మనం కరివేపాకు చెట్టు కనుక పోసాము అనుకోండి, చాలా మంచిగా పెరుగుతుంది, పచ్చగా ఉంటుంది. దానికి పురుగు పట్టడం కానీ, వైరస్ సోకడం కానీ అలా అయితే ఏముండదు. చాలా న్యాచురల్గా చాలా మంచిగా కరివేపాకు అనేది పచ్చగా వస్తుంది. వేస్ట్ అని పడేసే నీళ్ళతో ఇలాంటి మంచి మంచి యూజెస్ అనేది ఉంటాయి. వీటి వల్ల మొక్కలకి చాలా విటమిన్స్ అనేది అందుతాయి, సో పచ్చగా పెరుగుతాయి. మన నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. నార్మల్గా మనం ట్యాబ్లెట్స్ అనేది యూస్ చేసిన తర్వాత ఈ షీట్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా పడేయాల్సిన అవసరం లేకుండా దీంతో అయితే ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే ఉంది. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వాటన్నిటికీ ఒక మిక్సీ జార్లో వేసుకొని, తర్వాత కొంచెం రా సాల్ట్ అంటే గల్లుప్పు ఉంటుంది కదా, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని మన మిక్సీలో 1 or 2 రౌండ్స్ అనేది తిప్పుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ షీట్స్ అనేది చాలా రఫ్గా ఉంటాయి, వాటి వల్ల బ్లేడ్స్ అనేది చాలా షార్ప్ అవుతాయి. మనం మాటికి షాప్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా 10 డేస్కి ఒకసారి ఇలా షార్ప్ చేసుకున్నాం అనుకోండి, మిక్సీలు అనేది చాలా రోజుల వరకు రిపేర్ రాకుండా ఉంటాయి. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి టిప్స్ అన్నీ చెక్ చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.